రేడియో ఉంటుంటాది. 有一台收音机， ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం. 你打开收音机调到一个电台， దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చును. వాయిస్ 音量也许高也许低， వాయిస్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు. 不用考虑音量。 దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే 一旦你打开收音机， నీవు విను వినకపో, 不管你有没有在听， అది పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు, 不管音量高低， ఎన్నో యూనిట్లు కరెంట్లు వ్యస్తమవుతుండాలి. 就是要消耗那么多电流。 అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది. 我们的身体就好比一台收音机， మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుంటున్నంత వరకును మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి. 从早到晚，不论我们是在思考、高声、柔声说话、说梦话，说到睡着了，从早上醒来到夜晚入睡，我们都在自言自语讲个不停。 తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి. 因为这样的说话浪费了许多能量， ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎలర్జీగా మారిపోతుండాలి. 因为浪费了这些能量，生活产生过敏。 కనుక ఈ దేహమునందు ఉంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. 要正确使用这种身体能量， అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.才能享受平衡的人生。